సార్ నమస్తే సార్. నమస్తే. సో మన పురాణాల ప్రకారం అర్జునుడు గొప్పవాడా? కర్ణుడు గొప్పవాడా? అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీని గురించి కాంట్రవర్సీ నడుస్తుంది. సో అవునండి. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ప్రకారం అండి, నాకు అంటే పురాణాల మీద అంత పట్టు లేదు కానీ, అయితే అర్జునుడు గొప్పవాడా? లేకపోతే కర్ణుడు గొప్పవాడా? అంటే నేను కర్ణుడే గొప్పవాడంటాను. ఎందుకంటే ఈయనకి ఏమి అధికారాలు లేవు. మహాబలవంతుడు, మహాశక్తివంతుడు, గొప్ప విలువిద్య ప్రావీణ్యుడు కర్ణుడు. అంతకుమించి ఆయనకి ప్రత్యేకమైన అధికారాలు కానీ ఇవేమి లేవు. అయితే అర్జునుడికి ఏంటంటే ఆయన మహారాజు. ఆయనకున్న అడ్వాంటేజెస్ ఉంటాయి. ఆయన అధికారాలన్నీ ఆయన చేతిలో ఉంటాయి. దాని తగ్గట్టుగా ఆయన ఎన్నైనా చేయగలడు. ఆయన కూడా గొప్ప పోరాట యోధుడు. అర్జునుడు కూడా ఆయనే తక్కువని కాదు. కానీ ఏంటంటే ఇక్కడ కర్ణుడికి గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా అని అంటే గనక కర్ణుడే గొప్పవాడా అని ఏ విధంగా అంటానంటే ఆయన మహాదాన కర్ణుడు. అంటే కర్ణుడే దానకర్ణుడు. ఇప్పుడు మనం ఎవరన్నా చెప్పేస్తే వీడు మామూలుడు కదరా దానకర్ణుడు, దానకర్ణుడు అని మనల్ని సహజంగా ప్రస్తావించడం చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఏంటంటే ఎవరైనా సరేనండి, భూమి మీద బ్రతికే మనిషి ఉన్నాడంటే అతనికి దానం చేయగలిగే గుణం ఉందంటే గనక అంతకు మించిన గొప్పవాడు ఇంకెవరూ లేరు. దానం చేయగలిగే గుణం ఉండటమే మహా గొప్పతనం. ఆయన మహారాజు అవనే లేకపోతే ఎవరైనా కానీ, బెచ్చగాడు కానీ ఎవరైనా సరే దానికి సంబంధించిన ఉదాహరణలు ఎన్నో కూడా మనం సొసైటీలో మనం చూస్తున్నాం. అందువల్ల ఏంటంటే అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడు అంటే నేను ప్రియారిటీ మాత్రం కర్ణుడికే నేను ఇస్తాను. సార్ ఇప్పుడు కల్కి 2 సినిమాలో కర్ణుడి పాత్రని చాలా ఎలివేట్ చేసి చూపిస్తున్నారు, గొప్పగా చూపిస్తున్నారు. అది తప్పు. మీరు పురాణాలని మొత్తం తప్పుదో పట్టిస్తున్నారు, జనాల్ని తప్పుగా అర్థమయ్యే విధంగా చేస్తున్నారు అని చెప్పేసి డైరెక్టర్ ని తిడుతా ఉన్నారన్నమాట చాలా మంది. సో ఈ విషయంలో ఏం చెప్తారు? ఎలాగంటేనండి, పురాణాల ప్రకారం మనం ఎంతసేపు శ్రీకృష్ణుడు లేకపోతే దుర్యోధనుడు లేకపోతే రావణుడు శ్రీరామచంద్రమూర్తి ఇలా కొంత బాగా పేరు ఎవరైతే మనం ప్రతిరోజు దండం పెట్టుకుంటామో వాళ్ళకున్న వాళ్ళ మీద మనం చూపించే భక్తి మామూలు వాళ్ళ మీద చూపించాం. యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు ఎంత గొప్పవాడో కర్ణుడు కూడా అంత గొప్పవాడే. మనం ఏంటంటే అలాగా ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఎంత గొప్పవాడో దశరథ మహారాజు కూడా అంత గొప్పవాడే. కానీ దశరథ మహారాజుని మనం ఎప్పుడు ఎలివేట్ చేయని చెప్పం. అలాగే లక్ష్మణుడు కూడా అంత గొప్పవాడే. లక్ష్మణుడు, నకుల సహదేవులు వీళ్ళందరూ ఏంటంటే చాలా గొప్పవాళ్ళండి. కానీ ఏంటంటే మనం శ్రీరామచంద్రమూర్తికి ఇచ్చే వాల్యూ, ఆయన పరిపాలించాడు, మహారాజుగా ఉన్నాడు, ఎన్నో త్యాగాలు చేసి తన ధర్మం ప్రకారం అధికారాన్ని వదిలేసుకుని అడవులకు వెళ్ళిపోయారు. కాబట్టి ధర్మానికి మాటలకి కట్టుబడి ఎంత నిలబడతాడు కాబట్టి ఆయనకి ఇచ్చే విలువ ఆయన. కానీ ఏంటంటే ఇటు కర్ణుడు లేదా అర్జునుడు లేకపోతే పరశురాముడు ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నా కానీ ఆ సందర్భం వస్తే తప్ప వాళ్ళ గొప్పతనాన్ని మనం తెలుసుకోం. కానీ ఏంటంటే సహజంగా మనకి శ్రీరామచంద్రమూర్తి ఎంత గొప్పవాడో పురాణాల్లో ఉన్న మిగిలిన వాళ్ళు భీముడు కూడా ఎంత గొప్పవాడండి. కానీ ఏంటంటే భీముడు ఏదో ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రమే భీముడు గొప్పవాడని చెప్తాం, కానీ మిగిలిన ధర్మరాజుకి ఇచ్చినంత గౌరవం భీముడికి ఇవ్వం. అలాగే సహజంగా ఏంటంటే వాళ్ళు సెకండ్ కేటర్లో అలా ఉండిపోవటం, 2 టైర్ హీరోలుగా సెకండ్ టైర్ హీరోలుగా ఉండిపోయారు. ఫస్ట్ టైర్ అంతా కూడా ఒక రకం అయితే ఆ విధంగా ఏంటంటేనండి ఇక్కడ అర్జునుడు గొప్పవాడా కర్ణుడు గొప్పవాడా అంటే గనక నా విషయంలో చెప్పాలంటే కర్ణుడే గొప్పవాడిగా చెప్తున్నాను. ఎందుకంటే మహాదానం చేసిన గొప్ప నీతి ప్రతినిధ్యుడు కాబట్టి.